హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 52వ భాగాన్ని వినేద్దాం. శౌర్య గన్ తీసి అతన్ని సరిగ్గా కూర్చోబెట్టి దగ్గరలో ఉన్న డైనింగ్ టేబుల్ పై ఉన్న వాటర్ ఒక గ్లాసులో పోసుకొచ్చి అతనికిచ్చి తాగి విషయం చెప్పు అంటాడు. అతను తాగేసి రీజన్ తెలియదు కానీ హేమంత్ గారు మా హాస్పిటల్ చీఫ్ అండ్ మా ల్యాబ్స్ అన్నీ అతని అండర్లోనే ఉంటాయి. ఇక ఈ హాస్పిటల్ వలయర్ కట్టించిందే. సో వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకుంటాం తప్ప కారణాలు మాకు తెలీదు. వాళ్ళిద్దరి గురించి కూడా మాకు తెలియదు సార్. శౌర్య ఆ గన్ను పెట్టి అతని తలపై కొట్టి, మరెందుకు బే ఏదో తెలిసినట్టు భయపడ్డా? ఆ డీన్ ఆ హాస్పిటల్ వలయర్ది అని చాలా తక్కువ మందికే తెలుసు. అలాగే వలయర్కి హేమంత్కి కనెక్షన్ ఉందని కూడా కొంతమందికే తెలుసు. మీరు వలయర్ అనగానే అందుకే భయపడ్డా. శౌర్య అసహనంగా తిరిగి, ఏంటి దాత్రి మనకి ఏమీ తెలియదని అన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి అని చిరాగ్గా ఇంకో సోఫాలో కూర్చొని పోయి వాడి వైపు కోపంగా చూస్తాడు. ఆ డీన్ నిజంగా నాకేం తెలియదు సార్, వాళ్ళు ఆడమన్నట్టు ఆడడం తప్ప. శౌర్య ఆ మాటలకి ఇంకెందుకు బ్రతికి ఉండడం అని దాత్రిని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. శౌర్య వెనకే దాత్రి వస్తూ, శౌర్యతో అతన్ని కూడా వదిలేస్తున్నావు ఎందుకు శౌర్య? అతను మనకు నిజం చెప్పాడో లేదో కూడా తెలియదు, ఇలా ఎలా వదిలి వస్తావు? ఆ డీన్ చెప్పింది నిజమే దాత్రి. ఈ డెత్కి కాజ్ ఏంటి, వాళ్ళకి దీనివల్ల యూజ్ ఏంటి అనేది వలయర్కి హేమంత్కి తప్ప ఎవరికీ తెలియకపోవచ్చు అని బయటికి వచ్చాక బైక్ స్టార్ట్ చేసి హేమంత్ ఇంటికి పోనిస్తాడు. బైక్ స్పీడ్ని ఏమాత్రం తగ్గించకుండా ఆ డీన్ గుండెలపై చెయ్యి వేసుకుని ఈ విషయం వలయర్కి తెలిస్తే చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు. అక్కడే దాత్రి శౌర్యాన్ని కదిలించదు. శౌర్య సైలెంట్గా ఆలోచనలతో నడుపుతూ ఉంటాడు. హేమంత్ ఉండే ఫ్లాట్కి వెళ్ళి అక్కడ పక్కన వాళ్ళ హెల్ప్తో కీస్ అడిగి దాత్రితో కలిసి లోనికి వెళ్తాడు. ఇద్దరు కలిసి అక్కడ అంతా వెతుకుతారు. బట్ బ్యాడ్ లక్, వాళ్ళకేం దొరకవు. ఇంతలో శౌర్య కోపంగా అక్కడున్న సోఫాలో కూర్చొని అతని మొబైల్లో మెయిల్స్, కాల్స్, చాట్ అన్నీ చెక్ చేస్తుంటే అతను ఒక నెంబర్కి 1 month నుంచి బాగా కాల్ చేస్తూ కనిపిస్తాడు. ఆ నెంబర్ తన మొబైల్లో ఎంటర్ చేయగానే ఆల్రెడీ తను ఆ నెంబర్కి కాల్ చేసినట్టు డిస్ప్లే వస్తుంది. ఆ నెంబర్ అవుట్ గోయింగ్ టైం చూస్తాడు. దానితో ఆ నెంబర్ వలయర్ది అని అర్థమవుతుంది. అయితే ఆ మర్డర్ జరిగిన రోజు కాల్ లిస్ట్ చూస్తాడు. వాళ్ళిద్దరూ 2 times మాట్లాడుకున్నట్టుంటుంది. అది కాస్త ఎక్కువ సమయమే. శౌర్య కాల్ రికార్డ్స్ తీద్దామని అనుకుని కూడా ఎందుకులే, వీడు వెదవ పనులు, అసలు ఆ అమ్మాయిల డెత్కి కాజ్ తెలిస్తే, అందులో వీళ్ళ మిస్టేక్ తెలిస్తే అని చిటికలు వేస్తూ అప్పటికప్పుడు ఆ వలయర్ అండ్ విలాల్ని ఆడుకోవచ్చు అని ఆ ఫోన్లో ఇంకేం డేటా లేదని పక్కన పడేస్తాడు. దాత్రి అంతా వెతుకుతూ చూస్తుంటే అక్కడ తనకొకటి కనిపించి సందేహంగా, శౌర్య ఈ ఇంట్లో ఇతను ఒక్కడే ఉంటాడు కదా, ఇతని వైఫ్ కానీ డాటర్ కానీ ఉండరు కదా? దాత్రి ఇతను ఒక్కడే ఉంటాడు, ఈ హేమంత్ పెళ్లి చేసుకోలేదు అంటాడు శౌర్య. అవునా, అయితే వీరితో పనేంటి అని ఆ గదిలో ఉన్న ల్యాబ్ ఎక్విప్మెంట్ని చూసి, ఇతనికి ఇంత ఇంట్రెస్ట్ ఉందా, ఇల్లును కూడా ల్యాబ్ చేసేస్తాడు అనుకుని అంతా చూసి ఓ ఫోటో తీసుకుని హాల్లోకి వచ్చేసరికి శౌర్య పడేసిన ఫోన్ కనిపించి, ఈ ఫోన్ ఎవరిది శౌర్య? అతనిదే అంటాడు శౌర్య. దాత్రి దాన్ని చూసి మొబైల్కి లాక్ లేదా అంటూ అంతా చూసి మెయిల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇంతలో చేతిలో ఉన్నదేంటి దాత్రి అంటాడు శౌర్య. ఇదా, ఇతను ఎవరితోనో ఫోటో దిగి ఉన్నాడు క్లోజ్గా, అండ్ ఈ పేపర్స్ అంటూ ఫోటోతో తెచ్చినవి కూడా ఇస్తుంది. శౌర్య వాటిని చూసి, ఇతనికి వలయర్తో ఎప్పటి నుంచో స్నేహం ఉందనుకుంటా. దాత్రి ఆ ఫోటోలో ఉంది వలయరా అంటుంది. దాత్రి అని ఆ పేపర్స్ చూస్తాడు. అవి బాండ్ లాంటివి. ఎన్నాళ్ళు అయినా హేమంత్ ఆ హాస్పిటల్లోనే వర్క్ చేయాలని, తనకు కావాల్సినవన్నీ వలయర్ చూసుకుంటా అన్నట్టు ఆ బాండ్ పేపర్. ఎందుకు ఇతనితో ఇలా బాండ్ రాసుకున్నాడు? ఏం చేయిస్తున్నాడు ఆ వలయర్ ఆ హేమంత్తో? వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఒక్క ముక్క అర్థం కావట్లేదని తల పట్టుకుని, ఇక వెళ్దామా బేబీ డాల్, ఇక్కడ ఉండి కూడా ఏమీ యూజ్ లేదు అని బయటికి వెళ్ళిపోతుంటే దాత్రి శౌర్య అని పిలిచి శౌర్యతో, దయచేసి ఈ రూమ్కి ఎవరిని రానివ్వకుండా చూడమని చెప్పు, మనకి అవసరం అవ్వచ్చు. సరే నీకోసం చెప్తాలి అని అక్కడ ఒక ఫ్లాట్ ఓనర్కి చెప్పి ఆ కీస్ని తను తీసుకుని దాత్రితో వెళ్తుంటాడు శౌర్య. దాత్రి అతని మొబైల్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఈ 3 చోట్ల ఏ విషయం అవసరమయ్యేది కానీ లోతైనది కానీ తెలియకపోవడంతో తీవ్రమైన అసహనానికి గురైన శౌర్య ఓ చోటికి రాగానే బైక్ ఆపి, ఒక్క నిమిషం దిగుదాత్రి అంటాడు. దాత్రి సరే అని దిగగానే శౌర్య కూడా బైక్కి స్టాండ్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న చెట్టుని చేత్తో బలంగా గుద్దుతాడు. దాత్రి అది చూసి వెంటనే, ఏయ్ అతిబల అంటూ తనని చేరి ఆ హ్యాండ్ని పట్టుకుని
మైండ్ ఉందా పోయిందా అంటూ తన చేతిపై ఊదుతూ, బాగా బలంగా ఉన్నావని ఇలా చెట్టును కొట్టేస్తావా ఏంటి అని కసురుకొని ప్రేమగా, ఏమైంది శౌర్య అని తన భుజంపై చెయ్యి వేస్తుంది. నాకు బాగా కోపం వస్తుంది బేబీ డాల్ అంటాడు. కోపం వస్తే ఇలా చేస్తాం, అయినా కోపం మనిషి ఆలోచనని తుంచేస్తుంది కదా శౌర్య, కూల్ అంటూ భుజంపై తడుతుంది. అప్పుడు గమనిస్తాడు శౌర్య తన గాయాన్ని. అక్కడ అసలే గాయం ఉండదు. తను షాక్ అయి సందేహంగా దాత్రిని చూస్తాడు. ఏమైంది శౌర్య అంటుంది. నా భుజాన్ని ఎప్పుడు టచ్ చేశావు అంటాడు. దాత్రి విచిత్రంగా అడుగుతావేంటి, నీ బైక్ ఎక్కిన దగ్గర నుంచి నీ భుజం మీదనే చెయ్యి వేసి ఉన్నాను కదా, మళ్ళీ ఎప్పుడు టచ్ చేసావని అడుగుతున్నావేంటి అని అయోమయంలో చెప్పగా శౌర్య తల కొట్టుకుని నిన్ను అంటాడు. దాత్రి అమాయకంగా ఏమైంది శౌర్య. ఆ వెంటనే శౌర్య ఏం కాలేదు అని తన దగ్గరికి లాక్కొని హత్తుకోగా దాత్రి ఉక్కిరి బిక్కిరవుతూ మళ్ళీ ఏమైంది అంటుంది. భర్తగా నా హక్కు గుర్తొచ్చింది అంటాడు. దాత్రి కళ్ళెత్తి నవ్వుతూ ఏ హక్కు, నీకు అర్థం అవ్వట్లేదా ఆ హక్కు ఏంటో అంటాడు. దాత్రి చిన్నపాటి సిగ్గుతో పిచ్చి వేషాలు మానుకోవయ్యా అతిబల, మనకి చాలా తక్కువ సమయం ఉంది, ఈ కేసుకి న్యాయం చేసి క్లోజ్ చేస్తే అప్పుడు ప్రశాంతంగా ఏకాంతంగా అంటూ ఆపేస్తుంది. శౌర్య దాత్రి నడుం చుట్టూ చేతులు వేసి హా ఏకాంతంగా చెప్పు అంటాడు. ఏకాంతంగా అంటే ఏకాంతంగానే అంటుంది. చెప్పచ్చు కదా, వినైనా తృప్తి పడతాను అని దాత్రిని ఇంకా దగ్గరికి హత్తుకోబోతుంటాడు శౌర్య. దాత్రి ఓయ్ అంటూ దూరం జరిపి మా ఆయన గారు చెప్పారండి నాకు హెల్ప్ చేస్తానని, కానీ ఇప్పుడు హెల్ప్ కాకుండా అని అంటుండగాని శౌర్య నాకు చాలా కోపంగా ఉంది దాత్రి అని దాత్రి బుగ్గపై ముద్దిస్తాడు. దాత్రి షాక్లోనే ఉంటుంది. ఇప్పుడు పర్లేదు ఇంకొద్దిగా ఉంది అని మళ్ళీ ఇంకో బుగ్గపై ముద్దిచ్చి ఇప్పుడు ఇంకొంచెం ఉంది అని దాత్రి పెదవులపై ముద్దాడబోతుంటే దాత్రి చెయ్యి అడ్డు పెట్టడం ఒకటే అయితే శౌర్య కూడా ముందుకెళ్లకుండా ఆగిపోయి నవ్వుతూ చూసి భయపడకు, ఇది ఓ రేంజ్లో ప్లాన్ చేద్దాం అంటాడు. ఆ మాటతో దాత్రి కళ్ళు పెద్దవి చేస్తుంది. ఇప్పుడు కోపం పోయిందిలే అంటూ దాత్రిని బైక్ దగ్గరికి తనతో తీసుకెళ్ళి నువ్వు ఎలా అయినా కూర్చో కానీ నీ హ్యాండ్ నా హృదయంపై ఉండాలి అని చెయ్యి అలా పెట్టించుకుని బైక్ డ్రైవ్ చేస్తాడు శౌర్య. దాత్రి శౌర్యాన్ని చూస్తూ ఉంటే దాత్రిని పలకరిస్తున్న చల్లటి గాలి తన్ని పట్టించుకోవట్లేదని చిన్నబోయిందేమో. గట్టిగా ఓసారి దాత్రి ఫేస్కొచ్చి గట్టిగా తగిలింది. దానితో దాత్రి నవ్వుకుంటూ ఫేస్ని పక్కకు తిప్పి శౌర్య భుజంపై తలవాల్చి ఏ ఆధారాలు లేవని అధైర్యపడకు శౌర్య, తెల్లారిన తర్వాత ఆ అమ్మాయిల ఇంటికెళ్ళి ఏ టాబ్లెట్స్ యూజ్ చేశారో తెలుసుకుంటే మనకేమైనా ఐడియా తట్టచ్చేమో చూద్దాం. నువ్వు చెప్పావు కదా అలానే అవుతుందిలే అని హర్ష ల్యాబ్కి పోనిస్తాడు బైక్ని. ఇద్దరు లోనికొచ్చాక శౌర్య కాసేపు రెస్ట్ తీసుకో బేబీ డాల్ నువ్వు అని తన ఫోన్ని తీసి ఎవరికో కాల్ చేసి ఒక 10 మినిట్స్ మాట్లాడి పెట్టేస్తాడు. కాల్ అయ్యాక దాత్రి ఎవరికి సార్ ఇంత నైట్ కాల్ చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప అందరూ నాకు చెల్లెళ్ళే, అసూయపడకు అంటూ తన ముక్కుపై ఫింగర్తో తడుతాడు. దాత్రి నవ్వి నాకు తెలుసులే శౌర్య అంటుంది. ఆ హేమంత్ డీటెయిల్స్ తెలుసుకోమని రామ్కి కాల్ చేశారే దాత్రి అంటాడు శౌర్య. సరి పడుకో అంటుంది దాత్రి కూడా. అది మరి చాలా రోజుల నుంచి నాకు కోరిక ఉంది, ఈరోజు దానికి సమయం వచ్చింది దాత్రి అని చెప్పేస్తాడు శౌర్య. చేతికున్న వాచ్ తీసి పక్కన పెట్టి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఉన్నవి తీసి మెడకున్న టై తీసి అలాగే షర్ట్ బటన్స్ తీయబోతుంటే దాత్రి ఒక్కసారి శౌర్య పనులు చూసి గతుక్కుమని ఏం కోరిక శౌర్య అని లేని ధైర్యంతో అలా అడుగుతుంది. ప్రేమించుకునే ప్రతి అమ్మాయిలు అబ్బాయిలకి ఉండేదే అంటూ బెల్ట్ తీసి పక్కన పడేసి చుట్టూ చూసి అక్కడ ల్యాబ్కి అవసరమైన మైక్రోస్కోప్ అలా చిన్న చిన్నవి అన్నీ ఉన్న ఒక పెద్ద పాలరాయి ఒకటి కొంత ఎత్తుగా కట్టుంటుంది ఆ గోడ కానుకుని. దానితో శౌర్య వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఇలా దాత్రి అంటాడు. దాత్రి ఏం ఆలోచిస్తున్నాడు ఈ శౌర్య, కొంపదీసి అని మనసులో ఏదో అనుకుని నోరు తెరిస్తే మనకి ఎంతో టైం లేదు బేబీ డాల్ వచ్చేయి అని పిలుస్తాడు శౌర్య. దాత్రి తెరిచిన నోరు మూసుకుని నేను ఇక్కడ పడుకుంటా శౌర్య, నువ్వు అక్కడ పడుకో కావాలంటే అంటుంది. ఇక్కడ పడుకుందిలే కానీ లేరా చాలా ప్లేస్ ఉంది అంటాడు శౌర్య. దాత్రి వద్దు శౌర్య అంటుంది. నా మాట వినవు లే నువ్వు అని దాత్రి దగ్గరకు వచ్చి తనని భుజంపై వేసుకుని ఎత్తుకెళ్తాడు. రావణుడు సీతమ్మని భుజాన్ని వేసుకుని వెళ్ళినట్టు. ఏం చేస్తున్నావు శౌర్య, దింపు నన్ను అంటుంది. దింపుతాను లేరా, నాదో ఒక చిన్న కోరిక అంటూ దాత్రిని అక్కడ కూర్చోబెట్టి దాత్రి వైపు నవ్వుతూ చూస్తుంటాడు. ఏంటిది అంటుంది.
నాకొకటి కావాలి అని ఓ తెగ సిగ్గుపడిపోతూ అడుగుతాడు. ఇందాక పెదవులు అందుకోబోయి ఓ రేంజ్లో ప్లాన్ చేశా అన్నాడు, కానీ దీనికి ఏం పెద్ద రేంజ్ లేదు. మరెందుకు ఇంత సిగ్గుపడుతున్నాడు? ఏం కావాలి శౌర్య నీకు అని గుండె బాగా కొట్టేసుకోవడంతో దానిని గట్టిగా అదుముకొని, ప్లీజ్ శౌర్య, ఏంటో చెప్పు త్వరగా అంటుంది. నాకు నీ ఒడిలో స్థానం కావాలి అంటాడు. ధాత్రికి అర్థం కాక ఏంటి అంటుంది. నీ ఒడిలో పడుకుని అలా నీ కళ్ళలోకి చూస్తూ ఉంటే, నీ కళ్ళు నన్నే చూడని నీ భావాలని తెలుపుతూ ఉంటే, వాటితో పోటీ పడుతూ మాటలతో కదులుతున్న పెదవులు నన్ను చూడవేంటి అని అలుగుతూ ఉంటే, ఆహా అంటూ కళ్ళు మూసుకుని ఈ జన్మకి సరిపడని భావన నా హృదయాన్ని అల్లుకుంటుంది. ఇదే నా కోరిక అని కళ్ళు తెరిచి చూసేసరికి ధాత్రి నిప్పులు కురిపిస్తూ చూస్తూ ఉంటుంది. శౌర్య కాస్త వెనక్కి జరిగి, ఏమైంది ధాత్రి అంటాడు. ఏమైందా అంటూ కిందికి దిగితే శౌర్య చెవి అందదని అర్థమై శౌర్య చెవి అందుకుని, ఎంత ఓవర్ యాక్షన్ చేసావో దీనికి అంటుంది. అబ్బా నొప్పి ధాత్రి, ఓవర్ యాక్షన్ ఏంటి బేబీ డాల్ అని అమాయకంగా అంటాడు. మళ్ళీ ఇందులో ఓవర్ క్యూట్నెస్ ఒకటి, ఓవర్ యాక్షన్ ఏంటి బేబీ డాల్ అంటుంది ధాత్రి అలా ఉడుక్కొని కసురుకుంటూ హక్కుగా అజమాయిషి చలాయిస్తుంటే ముద్దొచ్చేసి తన బుగ్గపై మళ్ళీ ముద్దు పెట్టేసి, ఇలా టెంప్ట్ చేస్తే దూరంగా ఉండడం కష్టం అబ్బా, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ధాత్రి కాస్త ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని, కోపడుతుంటే టెంప్ట్ చేసినట్టుందా నీకు, నిన్ను అంటూ శౌర్య రెండు చెవులు పట్టుకుని ఊపేస్తుంటే, శౌర్య ప్లీజ్ ధాత్రి, నొప్పిగా ఉంది వదలవా చాలా లో వాయిస్తో అడుగుతాడు. అలా అడిగిన వెంటనే ధాత్రి చెవులు వదిలి సారీ అంటూ వాటిని చిన్నగా రుద్దుతుంటే, ఇందుకే తింగర దానివి అనేది నిన్ను అనేసి తను కూడా అదెక్కేసి ధాత్రి ఒడిలో తలపెట్టి, కాసేపు నీకు ఇష్టం వచ్చింది మాట్లాడు ధాత్రి అని వాచ్ చూసుకుంటూ, ఓ గంట నిద్రపోవచ్చు ఎలా కాదనుకున్నా అంటాడు. ధాత్రి నవ్వి శౌర్య హెయిర్ తడిమి తన ఫేస్ని శౌర్య ఫేస్ దగ్గర తీసుకొచ్చి, ఒక్కోసారి భరించలేని కోపం, ఒక్కోసారి భరించలేని ప్రేమ, ఒక్కోసారి భరించలేని అల్లరి అన్నీ నీలోనే అని తన నుదుటిపై ముద్దు పెడుతుంది. అబ్బా శౌర్య ఉన్నాడు చూడండి, ఆ స్పర్శ వల్ల కలిగిన అనుభూతితో ఎక్కడో గాల్లోకి తేలిపోయాడు. కళ్ళు మూసి ఉన్న శౌర్యాన్ని చూసి ధాత్రి, నిద్రపోతున్నావా అప్పుడే? నువ్వు పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది అని కన్ను కొట్టి, అలా గోడ కానుకొని పడుకో, నేను కాసేపట్లో లేస్తానులే, ఇక్కడి నుంచి నేను ఇబ్బంది పెట్టను అంటాడు శౌర్య. నాకు అస్సలు ఏమీ ఇబ్బంది లేదు అంటూ శౌర్య హెయిర్ని చిన్నగా కదిలిస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. ధాత్రి కూడా అలానే పడుకుని పోతుంది గోడ కానుకొని. శౌర్య ఓ గంటకు లేచి ధాత్రిని సరిగ్గా పడుకోబెట్టి ధాత్రి ఫేస్ చూసి మెడికల్ విరిచి ఫోన్ చూసి, ఇలా చనిపోయిన కొంతమంది అమ్మాయిల అడ్రస్ కావాలని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒకరిని అడగడంతో వాళ్ళు పంపి ఉంటారు. శౌర్య వాటిని చూసి గౌతమ్కి కాల్ చేసి, ఆ విల్లార్ కండిషన్ ఏంటి గౌతమ్ అంటాడు. ప్రెజెంట్ అయితే స్రోలో లేడరా, డాక్టర్ ప్రాబ్లం లేదన్నారు, తలకి గాయమైన బ్లడ్ మాత్రమే ఎక్కువ ఫ్లో అయిందంట, బ్లడ్ ఇంకిచ్చారు అంటాడు గౌతమ్. ఓకేరా, ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేయి, వాడిని బయటికి రానివ్వకు అంటాడు శౌర్య. గౌతమ్ కూడా ఓకేరా అంటాడు. శౌర్య సరే అని కాల్ కట్ చేసి ఇంకో నెంబర్కి కాల్ చేస్తాడు. అటు లిఫ్ట్ చేసిన వ్యక్తి చెప్పండి సార్ అంటాడు. ఆ వలయర్ కండిషన్ ఏంటి అంటాడు శౌర్య. ఆ డాక్టర్ మీరు చెప్పారని ఆపరేషన్ చేయాలని అసలు స్రోలోకి రానివ్వలేదు సార్. సరే వాడికి ఈరోజు ఆపరేషన్ చేసి ఈ లోకాన్ని చూపించండి అంటాడు శౌర్య. ఆ డాక్టర్ సరే సార్ అని కాల్ కట్ చేస్తాడు. శౌర్య మనసులో, ఎదురుగా పోటీ పడే వాళ్ళు ఉంటేనే మజా ఉంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. ఈ విలార్ గాడిని అడ్డు పెట్టుకొని ఆ వలయర్ గాడి బాగోతో మొత్తం బయటకు లాగాలి అనుకుని ఫ్రెష్ అయి కూర్చుంటాడు. ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, సో ఎక్కడున్నా ఇద్దరు ఒకే చోట ఉండాలని శౌర్య కూడా ఆ ల్యాబ్లోనే తిష్ట వేశాడు. కాసేపటికి ధాత్రి లేస్తుంది. శౌర్య గుడ్ మార్నింగ్ చెప్పాక ధాత్రి కూడా గుడ్ మార్నింగ్ అని అప్పుడే తెల్లారిందా అంటూ బద్ధకంగా దిగి నెమ్మదిగా ఫ్రెష్ అయి వస్తుంది. సూర్యుడు నన్ను కూడా గుర్తించండి అబ్బా అని బయటకు వచ్చాడు ఆకాశం నుంచి. శౌర్య నమస్కరించుకొని హేమంత్ ఫోన్ చూస్తుండగా ధాత్రి వచ్చి తన హెయిర్ని అడ్జస్ట్ చేసుకుంటూ హెయిర్ పిన్స్తో నీట్గా సెట్ చేసి, వెళ్దామా శౌర్య అంటుంది. శౌర్య ధాత్రిని చూసి ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. పాప అంతే చక్కగా దాన్ని పట్టుకున్నట్టు గుప్పెట్లో బంధించి తన గుండెకి చేరువ చేస్తుంది. దానితో ఇద్దరు నవ్వుకొని అక్కడి నుంచి కదులుతారు. తేజ్ బైక్ కొనడంతో దానిపైనే చనిపోయిన అమ్మాయిల వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఒక 3 or 4 హౌసెస్కి వెళ్ళి కాసేపటికి ల్యాబ్కి రిటర్న్ అవుతారు. ల్యాబ్కి వెళ్ళిన కాసేపటి తర్వాత ధాత్రి నిలువెల్లగా వణికిపోయి శౌర్య కోసం వెతికి శౌర్య దగ్గరకు వస్తుంది. తన ఫోన్కి వచ్చిన హేమంత్ డీటెయిల్స్ని చెక్ చేస్తూ ఉన్న శౌర్య ధాత్రిని అలా చూసి షాక్ అయి,
ఏమైంది బేబీ డాల్ అంటూ లేచి తనని చొరవగా దగ్గరికి తీసుకుని చుబుకం పట్టి అడుగుతాడు. ధాత్రి తల వంచుకుని, ఈ అమ్మాయిల డెత్ మనం అనుకున్నట్టు కాదు శౌర్య, ఊహించని విధంగా ఉంది అని కళ్ళనీళ్లతో తలెత్తుతుంది. కళ్ళు రెడ్డై కళ్ళనీళ్లతో ఉన్న ధాత్రిని చూడగానే శౌర్య మనసు ముక్కలైనట్టుండి, ఏమైంది ధాత్రి, ఎందుకంత బాధ అని బాధగా అడుగుతాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడైనా నాకు ఇది చేయి శౌర్య అని అడిగానా? లేదా నాకు తెలియదు శౌర్య, కానీ ఇదే మొదటిసారి, ఇదే ఆఖరి అని అంటుండగా ధాత్రి నోటికి చెయ్యి అడ్డు పెడతాడు శౌర్య. నువ్వు అడిగితే నేను కాదనను, అది ఎన్నిసార్లైనా. ఏంటో చెప్పు ధాత్రి, చేస్తాను అంటాడు. దయచేసి ఈ కేసుని రేపే కోర్టుకి వెళ్ళేలా చూడు. అందులో నేను ముద్దాయినైనా నాకు ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా శౌర్య? రేపు ఈ కేసు కోర్టులో ఉండాలి ఉండాలి అని గట్టిగా అరిచి చెప్తుంది ధాత్రి. శౌర్య ఆశ్చర్యపోతాడు. ధాత్రి నుంచి ఇలాంటి రెస్పాన్స్ తను ఎప్పుడూ చూడలేదు. తన కళ్ళు ఉల్కాలు చిమ్మే అగ్నిపర్వతాలలా ఉన్నాయి. ధాత్రి శౌర్య మాట్లాడకపోవడంతో, మాట్లాడు శౌర్య అంటుంది. వెంటనే రేపే ఎందుకు ధాత్రి అని అడుగుతాడు శౌర్య. ఇది ప్రపంచానికి తెలియాల్సిన నిజం శౌర్య, ఆలస్యం చేయకూడదు, దయచేసి ఈ సహాయం చేయి, ఏదో ఒకటి చేయి శౌర్య అంటూ చేతులు జోడిస్తుంది ధాత్రి. శౌర్య షాక్ అయి నిల్చొనిపోతాడు. ధాత్రి అంతలా ఫీల్ అవుతూ ఉంటే. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.